వెల్కమ్ ఎవ్రీబడి. నేడు మన భారతదేశంలో భాషలకు సంబంధించి చర్చ, గొడవ రెండు జరగడం చూస్తూ ఉన్నాం. మన భారతీయ భాషల యొక్క చరిత్ర ఏమిటి అని అంటే, మన భారతీయ భాషల్లో అతి ప్రాచీనమైనది అని అంటే ద్రవిడియన్ ఫ్యామిలీ లాంగ్వేజెస్. అందులో వచ్చేసి తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం ఇవన్నీ కూడా ఒకే ఫ్యామిలీ నుంచి డెవలప్ అయినటువంటి లాంగ్వేజెస్. అదేవిధంగా ఇతరత్ర ఏవైతే నార్త్ ఇండియన్ లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సంస్కృతం నుండి డెవలప్ అయినటువంటి లాంగ్వేజెస్. అంటే సంస్కృత భాష నుండి ప్రకృత్ నుండి బ్రహ్మాస్ అని చెప్పేసి దాని నుండి హిందీ మరియు ఉర్దూ రెండు కూడా ఒకే భాష నుండి డెవలప్ అవ్వడం అనేది జరిగింది. కానీ నేడు చూసుకున్నట్లయితే పలానా భాష వీళ్ళది, పలానా భాష వీళ్ళది అని చెప్పేసి చర్చ జరగడం అనేది జరుగుతూ ఉంది. కానీ ఇక్కడ ఆ యొక్క భాషల యొక్క సారూప్యత హిందీ మరియు ఉర్దూ మనం చూసుకున్నట్లయితే యాక్చువల్గా ఎన్నో కంబైన్డ్ వర్డ్స్ మనం చూడడం అనేది జరుగుతుంది. కానీ రైటింగ్ పరంగా ఉర్దూ ఏదైతే ఉందో రైటింగ్ పరంగా వచ్చేసి అరబిక్, పర్షియన్ దాని నుండి ఇంప్రెస్ అయి తీసుకోవడం అనేది జరిగిందనమాట. అంటే అప్పుడు డెవలప్ చేసినటువంటి వారు దాన్ని డెవలప్ చేయడం అనేది ఆ విధంగా పర్షియన్, అరబిక్ ఏదైతే ఉందో దాని నుంచి డెవలప్ చేయడం అనేది జరిగింది. కానీ భారతీయ భాష అయినటువంటి ఉర్దూను కూడా నేడు భరించేటటువంటి ఏదైతే విశాల భావం ఉండాలో అది నేడు మన దేశంలో కొరబడుతూ ఉంది. సాక్షాత్తు ఒక రాష్ట్ర సీఎం దానిని ఒక కించపరుస్తూ ఉర్దూ లాంగ్వేజ్ని మాట్లాడడం, అదేవిధంగా కన్నడ మరియు మరాఠీ అని చెప్పేసి కన్నడిగులు, అదేవిధంగా మరాఠీలు సంబంధించినటువంటి ఒక చిన్న బస్సు ఘర్షణ డ్రైవరు మరియు వారి యొక్క ప్యాసింజర్స్ దీనికి సంబంధించి గొడవ చేరడం కూడా మనము చూస్తూనే ఉన్నాం. ఇంకోటి ఏమిటంటే హిందీ ఆధిపత్యం చలాయించాలని చెప్పి చూస్తూ ఉన్నారు. హిందీ ఆధిపత్యం చలాయించాల్సిందేది మన దేశంలో కాదు. మన దేశము ఎన్నో అభివృద్ధి పనులు చేసి టెక్నాలజీ పరంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది ఒకవేళ డెవలప్ అయితే హిందీ ప్రపంచాన్ని శాసిస్తుంది. నేడు మనము అవునన్నా కాదన్నా కూడా మనం సాధారణ భాషలో మాట్లాడినా కూడా ఇంగ్లీష్ని పదాలు వాడడం అనేది జరుగుతూ ఉంది. తెలుగులో మాట్లాడినా, తమిళ్లో మాట్లాడినా, కన్నడలో మాట్లాడినా, హిందీలో మాట్లాడినా అసలు ఒక్క వర్డ్ అన్నా ఇంగ్లీష్ వర్డ్ మనం మాట్లాడుకోకుండా ఉండడం అనేది జరగదు. ఎందుకనంటే ఆ భాష యొక్క అవసరం ఆ విధంగా ఏర్పడడానికి వారు కృషి చేశారు, వారు ఆ విధంగా అభివృద్ధి చెందారు. అందుకే ఇంగ్లీష్ అనేది ఒక ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ అయింది. ఆ విధంగా మన యొక్క దేశస్తుల మీద భాషని రుద్దాలని చెప్పి చూడకూడదు. విభిన్న భాషలు ఏవైతే ఉన్నాయో అది మన దేశం యొక్క బలం. ఒకవేళ కేవలం ఒకే భాష ఉన్నట్లయితే నేడు ఆ యొక్క ఏదైతే కేవలం హిందీ మాత్రమే మాట్లాడాలని చెప్పేసి కొద్దిమంది సంకుచిత స్వభావాలు ఎవరైతే రుద్దాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారో హిందీ మాత్రమే ఒకవేళ బ్రిటిషర్స్ వచ్చినప్పుడు ఉన్నట్లయితే ఆ యొక్క హిందీ భాష అనేది ఈ పాటికి అంతమైపోయి కూడా ఉండడంలో ఆశ్చర్యం అనేది ఏమీ లేదు. మన యొక్క దేశంలో ఇన్ని భాషలు ఉండడం మన యొక్క బలం కానీ బలహీనత ఎంత మాత్రం కాదు. కాబట్టి భాషలని ప్రతి ఒక్క భాషని గౌరవించాలి. భాషలకు సంబంధించి ఒక లాస్ట్లో ఒక క్వశ్చన్ వేస్తాను నేను, దాన్ని మీరు కామెంట్లో చెప్పండి. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అది. దానికంటే ముందు ఈ యొక్క భాషలకు సంబంధించి ఇస్లాం ఏమని చెబుతుంది అని అంటే, అన్ని భాషలు దైవానివే. ఖురాన్ ఏమని చెప్తుందంటే, మీ యొక్క భాషల రంగుల వైవిధ్యాలలో
అల్లా యొక్క సూచనలు ఉన్నాయి అని చెప్పేసి స్పష్టంగా తెలియజేయడం అనేది జరుగుతుంది. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఎన్ని భాషలు, భాష అనేది ఒకరిని కమ్యూనికేట్ చేసుకోవడానికి, ఒకరికొకరు ఏదైతే కమ్యూనికేషన్ ఉందో అది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఈ యొక్క ముస్లింలు ఎవరైతే ఉన్నారో ఇక్కడ వలస వచ్చారని అంటారు. అదేవిధంగా ఇండో ఆరియన్స్ ఏదైతే సంస్కృతం ఉందో వారు కూడా వలస రావడం అనేది జరిగింది. కానీ ఈ యొక్క చరిత్రను దాచిపెడతారు. అసలు మూల నివాసులు ఎవరనంటే ద్రవిడియన్స్ అని చెప్పొచ్చు. అంతకుముందు నార్త్ ఇండియన్స్లో ఎవరున్నారు అని అంటే ట్రైబల్స్ ఉన్నటువంటి వారు ఉండేవారు. కానీ నార్త్ ఇండియాలో డామినేట్ చేసినటువంటి లాంగ్వేజ్ ఏమిటంటే సాంస్క్రిట్ ద్వారా ఇతరత్ర లాంగ్వేజ్ అన్నీ కూడా ఏదైనా కానివ్వండి, ఇప్పుడు బెంగాలీ కానివ్వండి, గుజరాతీ కానివ్వండి, మరాఠీ కానివ్వండి, ఇవన్నీ లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒకే ఫ్యామిలీకి చెందినటువంటి లాంగ్వేజెస్. కాబట్టి భాషల పట్ల సంకుచిత స్వభావం కాకోకుండా అన్ని భాషల్ని గౌరవించడము మనము నేర్చుకోవాలి. ఈ విభిన్నతే మన యొక్క దేశం యొక్క గొప్పతనం. ఎన్నో దేశాలు భాషపరంగా డివైడ్ అయిపోవడం కూడా మనము చూస్తూ ఉన్నాం. కానీ భారతదేశం ఏదైతే ఉందో, ఒకవేళ భాషల గోల మొదలైతే, భాషల గొడవలు మొదలైతే అది ఎక్కడి వరకు దారి తీస్తుందో తెలియదు. మన ప్రధాని గారు అయితే అన్ని భాషల్ని గౌరవించాలని చెప్పేసి చెప్తున్నారు, మాటల్లో ఉంది. కానీ ఆచరణలో కూడా అంతే నిక్కచ్చిగా తీసుకొని వస్తే బాగుంటుంది. మన అధికారిక భాష అయితే హిందీ, అందులో అనుమానం ఏమీ లేదు. కానీ నేడు విస్తృతంగా మన యొక్క దేశంలో కూడా ఇంగ్లీష్ మాట్లాడడం అనేది చూస్తూ ఉన్నాం. ఎందుకంటే వాళ్ళు డామినేట్లో ఉన్నారు, వాళ్ళు ప్రపంచాన్ని శాసిస్తున్నారు. మన దేశం కూడా ప్రపంచాన్ని శాసించాలి. అప్పుడు హిందీ భాష విస్తృతం అవుతుంది. ప్రజలందరూ కూడా, మన ఇండియాలో ప్రజలందరూ కూడా అదే లాంగ్వేజ్ని, ప్రపంచ ప్రజలు కూడా అదే లాంగ్వేజ్ని మాట్లాడడం అనేది జరుగుతుంది, ఒకవేళ మనం ఆ స్థాయి చేరుకుంటే. కానీ పరిస్థితులు అలా లేవులేండి, అది ఇంకా చాలా దూరంలో ఉంది. ఇప్పుడున్నటువంటి పాలకుల ద్వారా అయితే అది ఎక్కడో ఎడారిలో ఎండమావులా కనబడుతుంది. ఇక ముస్లింలు గురించి ఉన్నటువంటి అపోహ ఏమిటంటే, ముస్లింలు ఇక్కడ దౌర్జన్యంగా మతాన్ని అవలంబింపజేశారు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ముస్లింలు కనీసం అరబిక్ని కూడా ఈ యొక్క భారతదేశంలో బలవంతంగా ఇంప్లిమెంట్ చేయలేదు. ముస్లింలకు తెలుసు అన్ని భాషలు కూడా అల్లావే. కాబట్టి భాషల విషయంలో వారు విభేదాలకి గురి కారు. ఇంకోటి ఏమిటంటే, ఉర్దూ భాష ముస్లింల భాష అని చెప్తూ ఉన్నారు. కానీ ఎంతో మంది ముస్లింలకి ఉర్దూ రానటువంటి ముస్లింలు కూడా మన యొక్క సమాజంలో ఉన్నారు. కేవలం ఆంధ్రప్రదేశ్లో తెలుగులో మాట్లాడే ముస్లింలు మాత్రమే ఉన్నారు. అదేవిధంగా తమిళనాడులో కేవలం తమిళ్ మాత్రమే వచ్చినటువంటి ముస్లింలు ఉన్నారు. కేరళలో కేవలం మలయాళం మాత్రమే వచ్చినటువంటి ముస్లింలు ఉన్నారు. అదేవిధంగా కేవలం కన్నడ మాత్రమే మాట్లాడేటువంటి ముస్లింలు ఉన్నారు. అన్ని భాషలు దైవానివి అయినప్పుడు అన్ని భాషల్ని గౌరవించడం నేర్చుకోమని ఇస్లాం తెలియజేస్తుంది. అదే ముస్లింలు చేశారు. భాషపరంగా కూడా వాళ్ళు దౌర్జన్యం చేయలేరు. ఇక్కడి భాషనే వాళ్ళు అభివృద్ధి చేయడం అనేది జరిగింది. ఇక్కడున్నటువంటి అన్ని భాషల్ని అలాగే కొనసాగించడం కూడా జరిగింది. కాబట్టి మన దేశం యొక్క భాష, హిందీ భాష ఏదైతే ఉందో అది ఇతర భాషల్ని డామినేట్ చేయాలంటే ముందు ప్రపంచాన్ని డామినేట్ చేయాలి. అంటే అందులో టెక్నాలజీ డెవలప్ కావాలి. ప్రపంచంలో ఉన్నటువంటి ఏదైతే టెక్నాలజీ కానివ్వండి, ఇతరత్ర రంగాలు కానివ్వండి, వాటన్నిటినీ మనం డామినేట్ చేసేటటువంటి స్థాయికి చేరుకున్నట్లయితే ఆటోమేటిక్గా మన భాష డెవలప్ అవుతుంది, మాట్లాడక తప్పదు. కాబట్టి చివరిగా నేను స్టార్టింగ్లో చెప్పాను, ఒక క్వశ్చన్ వేస్తాను, దానికి జవాబు ఇవ్వమని. మనిషి
మాట్లాడందే, నేర్పించందే భాష నేర్చుకోడు. మరి మొట్టమొదటి మానవునికి ఎవరు మాట్లాడడం నేర్పించారు? ఇది ప్రశ్న. మీ మత గ్రంథాలను వెతకండి, మీరు ఏ విధంగా దానికి సమాధానం ఆలోచించి చెప్తారో చూడండి. ముస్లింల దగ్గర అయితే స్పష్టమైన జవాబు ఉంది దీనికి. ముస్లింలు కూడా మీకు తెలిసిన జవాబు చెప్పండి, ఎందుకంటే మీరు కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రశ్న ఏమిటంటే, మనిషి మాట్లాడాలంటే నేర్చుకోవాలి. మన తల్లిదండ్రులు మనకి నేర్పించారు కాబట్టే మనం భాష మాట్లాడుతున్నాం కదా. అదేవిధంగా మొట్టమొదటి మానవునికి మాట్లాడడము ఎవరు నేర్పించారు? ఇది ప్రశ్న.